అదేవిధంగా ఈరోజు పట్టుదలతో చెప్పిన మాట అమలు చేయాలని ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 13,700 మంది రైతులకు సుమారు ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు నిన్నటికి నిన్న 1,00,000 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లో రైతు ఖాతాల్లో పడ్డాయి. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయలేదు. 7,000 మంది రైతులకు మొండి చేయి చూపెట్టింది 7,000 కోట్ల రూపాయలు. ఈరోజు 10 సంవత్సరాల కాలంలో కూడా 20,000 కోట్లు కూడా జమ చేయలేదు. కనుక ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసినా నెలకు 7,000 కోట్ల మిత్తి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చెప్పిన ప్రతి మాట ఈరోజు 21,100 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణము కల్పించే కొరకు ఆర్టీసీకి డబ్బులు కడుతూ 500 కోట్లు అదేవిధంగా గ్యాస్ కంపెనీలకు కడుతూ 500కే సిలిండర్ అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా 610 కోట్లు ట్రాన్స్కో కట్టి ఈరోజు గృహ వసతి కొరకు కూడా ఉచితంగా అందించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు రైతులకు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు 1,00,000 వరకు 1వ తారీఖు వరకు జమ చేస్తూ అదేవిధంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడమే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అది చిత్తశుద్ధి. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుంచి మన్మోహన్ సింగ్ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రుణమాఫీ చేసింది. పాస్బుక్లు లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, ఇంకా లిస్టులో రాకున్నా ప్రతి రైతుకు అప్పు మాఫీ చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులు పండించే వాణిజ్య పంటలు కానీ అదేవిధంగా ఇతర వరి పొలాలు కానీ అన్ని పంటలకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే బీమా చెల్లించి పంట బీమా కూడా వర్తింపచేసే విధంగా చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బడుగులో పేదలు రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పార్టీలకు అతీతంగా గ్రామాన మండలం నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం లెక్క రైతులు చేసుకొని ఇది రైతు ప్రభుత్వంగా రైతుల ముఖాల్లో అదేవిధంగా వెలుగును చూసే విధంగా రైతుల కళ్ళల్లో మరి సంతోషాన్ని కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడమే ఏకైక లక్ష్యంగా ఒక దృఢ సంకల్పంతో చేసింది. రాబోయే రోజుల్లో ఈ రైతు వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని దీవించుమని ఆశీర్వదించుమని దీవెనలించుమని విజ్ఞప్తి చేస్తున్నాం.